ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక భాగాన్ని చదువుదామండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనాన్ని, క్షమించండి 8వ వచనాన్ని, 7, 8 వచనాల్ని, ఈ 2 వచనాల్ని మనం కలిపి చదువుకుందామండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనాన్ని, 8వ వచనాన్ని, ఈ 2 వచనాల్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. ఒక్క మాటలాగా చదువుదాం ఈ 2 వచనాల్ని. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనము ఎలాగూ దేవుణ్ణి ప్రార్థించాలి, ఏ విషయాల గురించి ప్రార్థించాలి అనేది మనం ప్రతిసారి కూడా ప్రార్థనకు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాత్రి ఇది సంఘ ప్రార్థన కొరకే మనం ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చాం కాబట్టి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు చెదిరి ఉన్న ఈ సార్వత్రిక సంఘములో చేరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండేవారుగా ఉండాలి. అంతేకాదు దేవుని సేవను చేస్తున్న దైవ సేవకుల కొరకు కూడా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అక్కర్లో ఉన్నవారి కొరకు, అనారోగ్యంతో ఉన్నవారి కొరకు, ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారి కొరకు, ఆయా బంధకాల్లో బంధించిన వారి కొరకు, పాపములో పడిపోయిన వారి కొరకు, ఇలాగా దేవుని యొక్క పరిశుద్ధుల యొక్క అక్కర్ల కొరకై, సహాయం కొరకై ఈ రాత్రి ప్రార్థించే ముందుగా మనము కూడా ఎలాగూ ఉండాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. సొలొమోను మహారాజు ఈ యొక్క సామెతల గ్రంథాన్ని ఆయన రచించాడు. సామెతల గ్రంథము కానీ, పరమగీతములు కానీ, ప్రసంగి కానీ, పరమగీతములు కానీ, ఈ 3 గ్రంథాలని కూడా ఈ యొక్క రాజైన సొలొమోను ఈ గ్రంథాలను రచించాడు. ఇంకా అనేకమైన 3000 సామెతల పైన ఇంకా ఎన్నో వాటిని రచించాడు ఆయన. సరే, ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి అంటే ఈ 30వ అధ్యాయంలో సొలొమోను మహారాజు ఆయన దేవుని దగ్గరికి వచ్చి 2 మనవులని ఆయన అడుగుతున్నాడు. ఆయన ఏం అడుగుతున్నాడు అంటే, ప్రభువా, నేను చనిపోక ముందు 2 మనవులను నేను నీతో చేయబోచున్నాను. ఈ 2 మనవులని నాకు నువ్వు అనుగ్రహించాలి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ 7వ వచనంలో ఆయన చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, మొదటి 8వ వచనంలో చెప్తున్నాడు, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. సొలొమోను యొక్క జీవితంలో ఆయన దేవుని దగ్గర 2 మనవులను కోరుతున్నాడు. ఆయన విజ్ఞాపనం చేయగలుగుతున్నాడు, లేక ఆయన ప్రభు యొక్క సహాయాన్ని అడుగుతున్నాడు. ప్రభువా, నేను చనిపోకముందు ఈ 2టిని నాకు, అంటే నేను అడిగిన వాటిని నాకు అనుగ్రహించాలి నువ్వు. 1 వ్యర్థమైన వాటిని, 2 అబద్ధాలను నాకు దూరంగా ఉంచు. ఇవెప్పుడు కూడా నాకు సమీపించకూడదు. ఒకవేళ ఈ 2 కానీ నాకు సమీపించాయి అంటే నేను నీ నుండి తొలగిపోయే వ్యక్తిగా అయిపోతాను. నేను నీ నుండి తొలగిపోకుండా ఉండాలి అంటే దేవుని యొక్క బిడ్డగా ఈ 2 నా దగ్గరికి రాకుండా నన్ను కాపాడాలి అనే విషయాన్ని రాజు ఈ సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. రాజైన సొలొమోను ఆయన చేసే ప్రార్థన ఎలాగుండాలి అంటే, లేక ఆయన చేసే మనం ఎలాగుండాలంటే, ఆయన రాజు కాబట్టి ఎవరు తన మీదకి శత్రువులు రాకుండా ఉండడానికి నన్ను కాపాడు అని ప్రార్థించాలి. ఒకవేళ ఆయనకి ఏదైనా యుద్ధం చేయవలసి వస్తే, ప్రభువా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో నాకు సహాయం చేయని చెప్పాలి. శత్రువుల మీద నాకు విజయాన్ని కలిగించేయని చెప్పాలి. లేక నా దేశము సురక్షితముగా, అంటే ఎటువంటి కీడు కానీ నష్టము కానీ లేకున్నట్లుగా, అది కాపాడబడినట్లుగా నువ్వు దీవించాలి అని సొలొమోను యొక్క ప్రార్థన అయి ఉండాలి. ఒక రాజు కాబట్టి ఆయనకున్న అవసరతలు, ఆయనకున్న అక్కర్ల కొరకు అలాగ ప్రార్థించాలి. కానీ వాటి ఏటి గురించి ఆయన అడుగుతలేదు. కానీ సొలొమోను మాత్రము ఈ విషయంలో మాత్రం ఇక్కడ మాత్రమే ఈయన ఇలాగ అడుగుతున్నాడు.
ఆయన ఏమడుగుతున్నాడంటే, ప్రభువా వ్యర్థమైన వాటిని అబద్ధాలను నాకు దూరంగా ఉంచు. ఒక రాజుని నేను ఒక రాజునయ్యుండి నేను ఎలాగ ఉండాలో మొదట నేనే లేనప్పుడు అది నా ప్రజలు, నా దేశము అలా ఆ రీతిగా ఉండలేదు. అందుకని పరిపాలన చేసేవారు మంచివారు అయితే ఆ దేశంలో ఉన్న ప్రజలు కూడా ఎంతో సురక్షితముగా క్షేమాభివృద్ధికరంగా జీవించగలుగుతారు. పరిపాలన చేసే నాయకులు మంచివారు కాలేదు అంటే ఆ దేశము కానీ, ఆ రాష్ట్రము కానీ, ఆ సమాజము కానీ అది నాశనం అవ్వడానికి, పతనానికి గల కారణమవుతుంది. అంతేకాదు అది దేశమైనా, అది రాష్ట్రమైనా, ఒక సంఘమైనా, ఒక కుటుంబమైనా దేవుని యొక్క ప్రజలుగా ఎక్కడున్నప్పటికీ కూడా అది క్షేమాభివృద్ధికరంగా ఉండాలి అంటే ఆ ఇంటిలో ఉన్నవారు సరైన వారై ఉండాలి. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా మరుముఖ్యంగా మనమే మన బిడ్డలకు మాదిరి, మనమే మన సమాజానికి ఆదర్శం. అందుకనే మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రజలుగా ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వ్యర్థమైన వాటిని, రెండవదిగా అబద్ధాలని నాకు దూరంగా ఉంచు. మనం కానీ ఇలాగ ఉన్నాము అంటే మనతో ఉన్న మన కుటుంబము అలాగే మారుతుంది, రెండవదిగా మన చుట్టూ ఉన్న సమాజము కూడా అలాగే మారుతుంది. కారణం ఏంటంటే మనం ఎలాగ ఉండాలని కోరుకుంటున్నామో అలాగే వారు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనం మంచిగా ఉండాలనుకుంటే వారు మంచిగా ఉంటారు, మనం చెడుగా ఉండాలి అనుకుంటే వారు చెడుగా మారుతారు. అందుకని మనం ఎప్పుడు కూడా ముందు మనం ఎలాగున్నాము అనేది మనం చూసుకోవాలి. అందుకనే సొలొమోను మహారాజు ఈ 30వ సామెతల గ్రంథములో ఈ రెండు మనవులని ఆయన చేస్తున్నాడు. ఒకటి, వ్యర్థమైన వాటిని చూడకుండా, లేక వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు. చాలాసార్లు ఏంటి వ్యర్థమైపోయేది అంటే మనకు బాగా తెలుసు. ఈ సొలొమోనే ప్రసంగి గ్రంథాన్ని రాసినప్పుడు ప్రసంగి 1వ అధ్యాయములో 7 సార్లు చెప్తాడు ఆయన, ప్రసంగినైన నేను వ్యర్థము వ్యర్థము వ్యర్థమని, నేను సమస్తమును వ్యర్థమని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను అని చెప్తూ సూర్యుని కింద జరుగుతున్న వాటంతటి వలన, ఆ పనంతటి వలన మానవుడికి కలిగే ఫలితం ఏంటి అంటే అది సమస్తమును వ్యర్థమే అని సొలొమోను 7 సార్లు వ్యర్థము 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 అనే మాటను ఈ 1వ అధ్యాయంలోనే వాడుతున్నాడు ఆయన. ఏంటి వ్యర్థం? నిజమే, చాలాసార్లు దేవుని యొక్క ప్రజలుగా మనం ఎప్పుడూ కూడా వ్యర్థమైపోయే వాటి మీదే మనం దృష్టి ఉంచగలుగుతామే తప్ప వ్యర్థము కాని వాటి మీద మనం దృష్టి ఉంచలేము. కీర్తన గ్రంథము 2వ కీర్తనలో దావీదు మహారాజు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన ఎలాగా ఆయన ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం అండి. 2వ అధ్యాయము 1వ వచనం. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. సరే, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. మనుషులుగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా వ్యర్థమైన దానినే తలంచుచున్నారట. ఏంటి వ్యర్థము? వ్యర్థమైపోయేదేంటి? బైబిల్ గ్రంథంలో అంటాడు, మన కంటికి కనిపించే సమస్తము కూడా ఒకరోజు వ్యర్థమైపోయేదే. ఈ భూమి మీద ఏమైతే మనం చూడగలుగుతున్నామో ఇవన్నీ ఒకరోజు వ్యర్థమైపోయేవి. అందుకనే బైబిల్ గ్రంథంలో మరి అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మనం చూడనివి ఎప్పుడూ నిలిచి ఉంటాయి, మనం చూసేవి నశించిపోతాయి అని అన్నాడు. మనం అంటే చూసేవన్నీ కూడా ఒకరోజు అదృశ్యమైపోతాయి అన్నమాట. చూడనివి ఎప్పటికీ దృశ్యమైనవి అదృశ్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటాడనమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనకి ఏమైతే కనపడుతున్నాయో వాటి మీద మన మనసుని కానీ మన దృష్టిని కానీ వాటి మీద కేంద్రీకరించొద్దు. కారణం ఏంటంటే కంటికి కనిపించేవి ఒకరోజు కనబడకుండా పోతాయి, అదేదైనా కానీ. అంతేకాదు మన శరీరము కూడా మంద కాదు. ఒకరోజు మనం ఈ శరీరాన్ని కూడా మనం విడిచిపెట్టపోవలసిందే. ఇది మనదేమీ కాదు. ఎప్పటికైనా సరే మన దేహమే మనది కానప్పుడు ఈ లోకంలో మనం ఏది సంపాదించినప్పటికీ కూడా ఇదేది కూడా మన సొంతమైనవి కావు. అందుకనే మన సొంతము కాని వాటి మీద మనసు ఉంచొద్దు, సొంతమైన వాటి మీద మనసు ఉంచాలి అంటున్నాడు ఆయన. కానీ
ఈ లోకములో దేవుని ఎరగని వారు అలాగే ఉన్నారు, దేవుని ఎరిగిన వారు అలాగే ఉన్నారు. ఎలాగంటే నశించిపోయే ఈ లోకం మీదే, లోకములో ఉన్న వాటి మీదే వారి యొక్క దృష్టి అంతా కూడా కేంద్రీకృతమై ఉంటుంది. వారి ఆలోచన, వారి మనసంతా కూడా వ్యర్థమైపోయే వాటి యందు మాత్రమే నిలిచి ఉంటుంది. వ్యర్థము కాని వాటి మీద నిలబడతలేదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా సొలొమోను మహారాజు మనకు ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రభువా, వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు. ఎందుకంటే ఇలాంటి వ్యర్థమైపోయే వాటి మీద కానీ నా మనసు ఉంటే నేను కూడా ఒకరోజు వ్యర్థమైన ప్రయాసం అంతా కూడా. అందుకనే దావీదు మరలా ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, చూపిస్తాను. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము, కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనమండి. 24:4 వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఎవడు యెహోవా చేత ఆశీర్వాదం పొందుతాడు, ఎవరు దేవుని చేత దీవెన పొందుతాడు అంటే ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, వ్యర్థమయ్యే దాని యందు మనం మనసు పెట్టకూడదు. అందుకనే సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరంగా ఉంచు. వ్యర్థమైపోయేదేది కూడా నాకు దగ్గరికి రాకూడదు, వాటి మీద నా మనసు ఉంచకూడదు. కాబట్టి ఇలాంటి వాటి నుంచి నన్ను దూరం చేయి తండ్రి అని సొలొమోను దేవుణ్ణి అడుగుతున్నాడు. అంతటి జ్ఞాని అలాగ అడుగుతున్నాడు అంటే ఆయన ఏమీ తెలివి తక్కువవాడు కాదు. ఈ రోజున చూడండి, దేవుని ప్రజలు లోకం దృష్టిలో ఎలా కనపడుతున్నారంటే తెలివి తక్కువ వారుగా కనపడుతున్నారు. ఏంటంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత అనుభవించే దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అనుభవించవలసిన దాని కొరకు ఇప్పుడు ఆలోచిస్తలేదు, కానీ ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఎంత వెర్రివారు, లేక ఎంత వీళ్ళు మరి వ్యర్థమైపోయే దాని గురించి ఆలోచిస్తున్నారు. జరగని దాని గురించి ఆలోచిస్తున్నారు తప్ప జరిగే దాని గురించి ఆలోచిస్తలేదు. అందుకనే ఈ రోజు లోకంలో ఉన్నవారందరూ కూడా లోకంలో ఏం జరుగుతుందో వాటి మీద మాత్రమే మనసు ఉంచుతున్నారు. దేవుని ప్రజలైన వారు ఈ జరిగే వాటి మీద మనసు ఉంచేవారు కాదు, కానీ జరగబోయే వాటి మీద మనసు ఉంచేవారు. మనకు జరగబోయేది బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకరోజు ఇంతకంటే గొప్ప రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యములో మీరు ఎప్పుడూ సంతోషముగా, సుఖముగా, సౌఖ్యముగా జీవించాలి. అందుకనే రాబోయే దినాల కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడే తప్ప ఇప్పుడు గురించి దేవుడు ఆలోచిస్తలేదు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా దేనికోసం ఆలోచిస్తున్నాం? ప్రస్తుతం ఉన్నదాని కొరకు ఆలోచిస్తున్నామా, లేక జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నామా? మీ అందరికీ తెలుసు, భవిష్యత్తు గురించి ఆలోచించేవాడే జ్ఞాని. తెలివైన వారు, జ్ఞానం కలిగిన వారు ఎవరంటే భవిష్యత్తు కొరకు ముందే ఆలోచించి వారు ఆ భవిష్యత్తులో ఎలాగ ఉండబోతున్నారో అలాగ ఉండడం కొరకు ఇప్పటి నుంచే పునాదిని వేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఆ స్థితిలో ఉండడానికి దానికి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు జ్ఞాని అంటే. అందుకంటాడు, జ్ఞానికి తలలో ఉంటాయట కండ్లు, జ్ఞానికి తలలో ఉంటాయట కండ్లు. ఎందుకంటే వాడు తలలోనే వాడు చూడగలుగుతాడు. దూరదృష్టి కలిగిన వాడు, జరగబోతున్న దాన్ని ముందుగానే చూడగలిగిన వాడే జ్ఞాని. సరే, మీకు ఏ మాట చూపిస్తాను. అపొస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనమండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవును, వాడు తన పూర్వపు పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. అందుకన్నాడు, వీడు గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగుతున్నాడట. ఏవి లేకపోతే అక్కడ 7 విషయాల పైన చెప్పాడనమాట. విశ్వాసము, విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు మరి దయను లేక సహోదర ప్రేమను, ఇలాంటివి అమర్చుకోమంటున్నాడు. 7 విషయాలు చెప్తున్నాడు. ఇవి 7 ఎవనికి లేకపోతాయో
వాడు దూరదృష్టి లేనివాడు లేక గ్రుడ్డివాడై ఉండి దూరదృష్టి లేనివాడు అవుతాడనమాట. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం దూరదృష్టి కలిగిన వారము అంటే ఇంతకుముందే అంటే జరగబోతున్న వాటిని ముందుగానే మనం చూడగలిగితే భవిష్యత్తులో మనం ఆపద నుంచి తొలగించబడతాం. ఒకవేళ దూరదృష్టి లేని వారిగా ఉన్నామనుకోండి, మనం ఆపదలో చిక్కబడేవారిగా ఉంటాం. అందుకని ఈ లోక సంబంధమైన తెలివైన వారు, జ్ఞానం కలిగిన వారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఈ లోకంలో జరగబోతున్న వాటికి ముందే ప్రణాళిక వారు వేసుకొని ముందుగానే దాన్ని రక్షించుకోవడానికి, దాని నుంచి కాపాడబడడం కొరకే తమను తాముగా సంరక్షించుకోవడానికి వారు ఈ లోకంలో వారన్నిటినీ సమకూర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనకు ఒక మాట చెప్తాడు, సోమరి చేముల యొద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకొనుము అంటాడు. ఎందుకు అంటే చేములట చాలా తెలివైనవట. తమ ఆహారము కొరకు అవి ఎంత తెలివైనవంటే శీతాకాలములోనూ ఎండాకాలములో మాత్రమే ఈ చేములు బయటకు వచ్చి ఆహారాన్ని సమకూర్చుకుంటాయట. తర్వాత ఈ చేములు మరి వర్షాకాలంలో మరలా బయటికి రావట. ఎందుకంటే ఆ వర్షాకాలంలో వర్షం పడడం వల్ల వర్షానికి చేములు కొట్టుకుపోతాయి. కాబట్టి అవి కొట్టుకుపోకుండా ఉండడం కొరకే ముందుగానే ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయట. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో జ్ఞానం కలిగిన వారు ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే తమ కొరకు ప్రణాళికను ఒకటి ఏర్పరచుకొని వారికి జరగబోతున్న దాని కొరకు ముందుగానే వీరు సిద్ధపడడానికి ప్రయత్నం చేస్తారు. ఈ లోకంలో తెలివైన వారందరూ భవిష్యత్తు కొరకే ఈ లోకంలో ఎంతగా సిద్ధపడితే మరి ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన మనము ఇంకెంత సిద్ధపడాలా? అందుకని మన జ్ఞానము మన తెలివంతా కూడా నశించిపోయే ఈ భూలోకం మీద వాటి కొరకు అది ఉపయోగించేది. మనం మరణించిన తర్వాత దేవుడితో కూడా యుగయుగాలు ఉండడం కొరకే, ఆ రాజ్యములో ఉండడం కొరకే ఇప్పుడు మన జ్ఞానాన్ని మన తెలివిని ఉపయోగించాలి. అందుకని జ్ఞాని అనేవాడు, తెలివైనవాడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా రాబోయే దినాల కొరకు మంచి పునాదిని తమ కొరకు వేసుకుంటారు. వారు మంచి పునాదిని వేసుకోవాలంటే వీరు మంచి లక్షణాలను కలిగి ఉండేవారు, మంచి స్వభావాన్ని కలిగిన వారు. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. ఎవరు మంచి పునాదిని వేసుకుంటారో మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాదిని తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. సరే, మంచి పునాదిని ఎవరు వేసుకుంటున్నారంటే వీరు. ఇహమందు ధనవంతులైన వారందరూ అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచాలి అంటున్నాడు. కాబట్టి వీరు వాస్తవమైన జీవమును సంపాదించుకునేవారు, నశించిపోయే జీవాన్ని సంపాదించుకునేవారు కాదు. అందుకని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు ఒక మాట అంటాడు. ఏం చెప్తాడు అంటే, ఆయన ఎవడైనా నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి అనుకుంటే వాడు మరలా దాన్ని దక్కించుకుంటాడు అంటున్నాడు. ఎవరైతే తన ప్రాణమును రక్షించుకోవాలి అనుకుంటాడో అది వాడు దాన్ని పోగొట్టుకుంటాడు అంటున్నాడు ఆయన. అందుకనే ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఎవరైనా నా కొరకు దేన్నైనా పోగొట్టుకోవాలి అనుకుంటే తన ప్రాణమును సహా దాన్ని తిరిగి దక్కించుకుంటావు దేవుని యొక్క ప్రజలుగా. అందుకనే మనం పోగొట్టుకునే వారిమే తప్ప దక్కించుకునే వారం కాదు. మనం ఎప్పుడైతే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతామో దేవుడు దాన్ని మనకు దయచేసేవాడుగా ఉంటాడండి. ఈ రాత్రికాల సమయంలో మనం మంచి పునాదిని వేసుకోవాలి అనుకుంటే రాబోయే దినాలలో అంటే భవిష్యత్తు కొరకు మనం ఎలాగ ఉండాలని ఆలోచన చేసుకుంటున్నామో అలాగ ఉండాలి అంటే ఇప్పుడు నుంచే మనం కష్టపడాలండి. ఇప్పుడు నుంచే మనం దాని కొరకే సిద్ధపడాలి. అలాగే పరలోకములో మనం ప్రవేశించాలి అంటే ఆ రాజ్యము కొరకు ఎక్కడే మనం ప్రణాళికను సిద్ధం చేసుకోవాలా. మనం అనుకుంటాం అది ఎప్పుడో చనిపోయిన తర్వాత గురించి ఆలోచిద్దాంలే,
ఇప్పుడు దాని గురించి కదా, ఇప్పుడు బ్రతుకున్నాం కాబట్టి బ్రతుకున్న దాని గురించి ఆలోచిద్దాం, చనిపోయిన తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం అనొచ్చు. కానీ అలాగ అవకాశం లేదు. బ్రతుకుండగానే చనిపోయే దాని గురించి ఆలోచించాల. మనం చనిపోయిన తర్వాత ఎలాగుంటాము అనేది బ్రతుకున్న దాన్ని బట్టి మాత్రమే నిర్ణయించబడుతుంది. ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు మనం ఎలాగైతే దేవుడికి నమ్మకముగా ఆయన చెప్పినట్లుగా మనం జీవించగలిగితే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించగలం. ఆయనకి చెప్పినట్లుగా, ఆయనకు తగినట్లుగా మనం ఈ భూమి మీద జీవించలేదు అంటే మనం చనిపోయిన తర్వాత ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించలేము. కాబట్టి రాత్రి మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే తప్పక ఆ రాజ్యము కొరకు ఎక్కడే మనం ఆలోచించాలా, ఆ రాజ్యంలో ప్రవేశించడం కొరకు ఎక్కడే దాని గురించి మనం తలంచాలా, దాని గురించి ఎక్కడే మనం సిద్ధపడాలా. అందుకనే ఈ లోకంలో కనిపించే వాటి మీద ఆలోచించొద్దు. అందుకని అంటున్నాడు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు, ప్రజలెందుకు వ్యర్థమైన దానిని తలంచుతున్నారు, వ్యర్థమైన దాని యందు నువ్వు మనసు పెట్టొద్దు. ఎందుకు దావీదు ఇలా చెప్తున్నాడు అంటే, వ్యర్థమైపోయే వాటి మీద ఎవరైతే మనసు పెట్టగలుగుతారో అది నశించిపోతుంది, వారు నశించిపోతారు. ఇది ఏదైనా కానీ ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా, కలిగి ఉన్నది ప్రతీదీ కూడా ఒకరోజు నాశనం అవ్వవలసినదే. అది ఏదైనా కానీ భూమి మీద ఉన్న సమస్తము కూడా మైనం వలె కాలిపోయే రోజు రాబోతుంది. ఇక భూమి ఆకాశము, ఈ భూమి మీద ఉన్న సమస్తము కాలిపోయేది ఉంటే ఇంకేముంటుంది భూమి మీద? ఏమైనా బ్రతకగలరా, ఏమైనా జీవించగలరా? ఈ భూమి మీద ఇంకేది ఉండదు. ఈ భూమే అంతమైపోతుంది. కాబట్టి ఇలాంటి నాశనమైపోయే దాని మీద మనసు పెట్టొద్దు, నాశనము కాని దాని మీదే మనం మనసు పెట్టాలి. అందుకనే సొలొమోను మహారాజు ఆయన ఈ 30వ సామెతల గ్రంథము 7-8 వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధాలని నాకు దూరంగా ఉంచు తండ్రి అంటున్నాడు. ఏంటి వ్యర్థమయ్యేది? మీకు చెప్పాను, ఈ లోకములో ఏది మనం దేని కొరకైతే మనం ప్రయాసపడుతున్నామో, దేని కొరకైతే మనం శ్రమ పడుతున్నామో, దేని కొరకైతే మనం బ్రతకాలనుకుంటున్నామో ఇవన్నీ ఒకరోజు నాశనమైపోయేవే. కంటికి కనిపించే మన శరీరము కూడా ఒకరోజు నశించిపోయేదే. ఏది మన సొంతం కాదు. కాబట్టి ఏది సొంతము అంటే మన దేవుడు మనలో ఉంచిన ఆత్మ, రెండవదిగా మనం చనిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యం దగ్గరికి, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం, అది మన శాశ్వతమైనది. కానీ ఇది మనకి శాశ్వతమైనది కాదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా వ్యర్థమైపోయే దాని మీద మనసును ఉంచడానికి ప్రయత్నించేయద్దు. కాబట్టి ఈ రాత్రి మరొక మాటను మీకు చూపిస్తాను. రాజులు రాసిన 2వ గ్రంథము 17వ అధ్యాయము. ఇక్కడ దేవుడు ఈ రాజు విషయంలో కొన్ని విషయాల్ని ఈయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆయన రాజులు రాసిన 2వ గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనమండి. 17:15 వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారయ్యిరి. చూసారా, వారందరూ కూడా ఆ చుట్టూ ఉన్న జనసమూహము చేసినట్లుగా వీరు కూడా వారి యొక్క ఆచారములను, వారి యొక్క మర్యాదలను వీరు చేస్తూ వచ్చారు. అందుకని బైబిల్ గ్రంథం అంటాడు, అన్యజనులు చేసే ఆచారములన్నీ కూడా వ్యర్థమైనవి, అందులో ఏమీ లేదు. ఆ ఆచారములన్నీ కూడా నశించిపోయేవి, వ్యర్థమైపోయేవి. అందుకని అంటాడు, వ్యర్థమైపోయే వాటి మీద నీవు నేను కూడా మనసు నుంచొద్దు అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి రాజైన ఈ యొక్క ఆహాజు ఆయన చేసిన పని ఏంటంటే, దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను అనుసరించకుండా ఈ లోక జనుల యొక్క మర్యాదను అనుసరించి, వారి యొక్క పద్ధతులను అనుసరిస్తూ దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా జీవించిన వారు అయిపోతున్నారు. అందుకని అన్నాడు, ఎందుకు మీరు వ్యర్థమైపోయే వాటి యందు మనసు ఉంచుతున్నారు? అలాంటి మానవ సంబంధమైన వాటి మీద ఎందుకు మీరు దృష్టి పెడుతున్నారు అని దేవుడు
తన ప్రవక్త ద్వారా ఆయన వారితో చెప్పిస్తున్నాడు. దేవుని యొక్క ప్రజలుగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు కూడా నీకు నాకు ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, వ్యర్థమైపోయే వాటి మీద నీవు కూడా నేను మనసు ఉంచకూడదని. ఎప్పుడు కూడా నీవు నేను దేవుని ప్రార్థించేటప్పుడు సొలొమోను అడిగినట్లుగా, ప్రభువా వ్యర్థమైనది నా మనసులోనికి రాకున్నట్లుగా నన్ను కాపాడు. ఏదైతే వ్యర్థమైపోయేది మన మనసులోకి వస్తున్నాయో మన మనసునవి మనలో ఉండకున్నట్లుగా అవి చేసేవి, అనేక సార్లు నెమ్మది లేకుండా చేసేవి, మన జీవితంలో ప్రశాంతమైన జీవితం లేకుండా చేసేవి. అందుకనే వ్యర్థమైపోయేవి మన జీవితంలోకి ఎప్పుడైతే వాటి మీద మనం దృష్టి ఉంచాలనుకుంటామో, వాటి మీద మనసు ఉంచాలనుకుంటామో, ఆ రోజు నుంచే మనం మనశ్శాంతిని కోల్పోయే వారిగా ఉంటాం. ఇహలోక సంబంధమైన వాటి మీద మరి మనసు ఉంచేవారు అంతరంగ సంబంధమైన మనశ్శాంతిని కోల్పోతారు. అంతరంగ సంబంధమైన ఆ మనశ్శాంతిని కలిగి ఉండాలనుకున్నవారు ఇహలోక సంబంధమైన వాటిని కోల్పోతారు. నిజమండి ఇది. ఈ లోకమే నువ్వు కావాలి అనుకుంటే నీ అంతరంగ సంబంధమైన సంతోషాన్ని, ఆ ఆత్మ సంతోషాన్ని నువ్వు కోల్పోతావు. లేదు, నీకు ఆత్మ సంబంధమైన సంతోషమే కావాలి అనుకుంటే భౌతికమైన సంతోషాన్ని కోల్పోతావు. ఈ రెండాటికి ఒకదానికి ఒకటి వ్యతిరేకము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి ఎలాగైతే వ్యతిరేకంగా ఉంటున్నాయో, అలాగే మనం వ్యర్థమైపోయే వాటి మీద కానీ మన మనసు ఉంచితే ఆత్మ సంబంధమైన మనశ్శాంతిని మనం పోగొట్టుకుంటాం. అందుకనే చాలామందికి మనశ్శాంతి అనేది దొరకదండి. చాలాసార్లు అంటూ ఉంటారు, నా మనసుకి శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు, నా కుటుంబంలో లేదు, లేకపోతే నా బయట సమాజంలో లేదు, నా వ్యక్తిగతంగా లేదు, నాకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందా అని వాళ్ళు వెతుకుతూ ఉంటారు. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో తెలుసా? అది దేవుడి దగ్గరే దొరుకుతుంది. నిజంగానే దేవుడు నీలో ఉంటే నీకు మనశ్శాంతి ఉంటుందండి. నీకు మనసుకి ప్రశాంతతను ఇచ్చేవాడు దేవుడు. అందుకనే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా తమ మనశ్శాంతిని కోల్పోరు. మనశ్శాంతిని కోల్పోయేవి ఈ లోక సంబంధమైన వాటిని. అందుకని అంటాడు, ఇలాంటి వారు ఎప్పుడూ కూడా మనశ్శాంతితో బ్రతకరండి. వీళ్ళ జీవితంలో శాంతి అనేదే ఉండదు. సరే, మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం అండి. 5వ అధ్యాయము 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. చాలామంది అనుకుంటున్నారు ద్రవ్యమును అపేక్షించడం అంటే డబ్బును సంపాదించడం వల్ల మనశ్శాంతి దొరుకుతుందేమో అని. అందుకనే ఈరోజు మానవుడు పరిగెట్టేది ఏంటంటే అన్నిటికీ కారణము డబ్బే. డబ్బు ఉంటేనే ఏదైనా జరుగుతుంది, డబ్బు లేకపోతే ఈ లోకంలో మనం జీవించడమే కష్టము అనుకుంటున్నాం. లోకం అదే చెప్తుంది, దేవుని ఎరిగిన వారు అదే చెప్తున్నారు, దేవుని ఎరగిన వారు అదే చెప్తున్నారు. మరి దేవుణ్ణి ఎరగిన వారు అంటే అలా చెప్పారంటే ఒక అర్థం ఉంది, దేవుణ్ణి ఎరిగిన వారు కూడా అదే దాని మీద మనసు ఉంచుతున్నారు. అన్నిటికీ డబ్బే, డబ్బు లేకపోతే మనం బ్రతకలేము. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, డబ్బే అన్నిటికీ కారణము కాదు, దేవుడు అన్నిటికీ కారణం. దేవుడు అనేవాడు మనతో ఉంటే మన అన్ని అవసరాలని తీర్చగలుగుతాడు. దేవుడు అనేవాడు మనతో లేకపోతే డబ్బు కొన్ని అవసరాలు మాత్రమే తీరుస్తుంది, అన్ని అవసరాలని తీర్చలేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ సొలొమోను మహారాజు ద్వారా అంటున్నాడు, ధనాన్ని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. అది మనశ్శాంతినివ్వదు, అది నెమ్మదినివ్వదు. మనం అనుకుంటున్నాం అది ఉంటేనే నాకు నెమ్మది అనుకుంటున్నాం, కానీ అది వచ్చిన తర్వాత దాని తర్వాత తన సమస్యలు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది అన్నమాట. రానంతసేపు పర్లేదు. అందుకని అంటాడు, ధనం అనేది సమస్త కీడులకు మూలము, అది అన్ని విధాలుగా పాడు చేయడానికి గల మొదటి కారణము. కాబట్టి ఈ రాత్రి మనం వ్యర్థమైపోయే వాటి మీద మనసును ఉంచడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ లోకములో వ్యర్థమైపోయేది అది ఏదైనా కానీ, అందుకని ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు, ధనము అనేది వ్యర్థమైపోయేదే, అది ఎప్పుడూ మన దగ్గర ఉండేదేమీ కాదు. అది దాని మీద మనసు ఉంచొద్దు.
ఈరోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఈరోజు జరిగినట్లుగా రేపు జరగకపోవచ్చు. కానీ దేవుడు అనేవాడు ఉంటే నీకెప్పుడు ఒకలాగే దేవుడు నిన్ను చూడగలుగుతాడు. అందుకని అంటాడు, నువ్వెప్పుడు ఎలాగుంటావో తెలుసా? నువ్వు చింత నొందవు, కాపు మానవు. అంటే ఎలాంటి కష్టమైన, బాధైనా, సమస్య అయినా, లేక ఎంత సంతోషమైన, ఆనందమైన, సుఖమైన నీకు వచ్చినా ఈ రెండు సమానంగానే తీసుకుంటావు. సంతోషం ఉన్నప్పుడు ఎలాగుంటావో, దుఃఖం వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటావు. రెండాటిని సమపాళ్ళుగా నువ్వు ఉంచుకుంటావు అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, డబ్బు ఉంటే మనకు తర్వాత రెండూ ఉంటాయి. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు మన కష్టాన్ని తృణీకరించకూడదు, కష్టం వచ్చినప్పుడు సుఖంగా ఉండాలని ఆలోచించకూడదు. రెండూ సమపాళ్ళుగా తీసుకోవాలి. అప్పుడే సంసారమైన జీవితం సాగుతుంది. నేను అన్నాను, మీకు చాలా అనుభవం ఉంది, పెళ్ళి కాకుండానే మీరు ఎంత అనుభవంతో ఉన్నారంటే పెళ్ళి అయితే మీ సంసారాలు చక్కదిద్దేసుకుంటారు అయితే మీరు అన్న. తప్పదు, మరి ఏం చేయాలా? మరి పుట్టిన ప్రతి ఒక్కడూ పెళ్లి చేసుకోవాల్సిందే కదా. నేను ఎప్పుడు ఎలా ఉండిపోతానా? ఉండం కదా, తప్పక చేసుకోవాలి. చేసుకోవాలంటే చేసుకోబోయే ముందే ఆలోచించాలా. కష్ట నష్టాలను రెండూ ఆలోచించాలా. ఆ రెండింటినీ ఆలోచించగలిగితే వాళ్ళ సంసార జీవితం అనేది కష్టమైన, సుఖమైన, బాధ అయినా, ఆనందమైన రెండింటినీ వాళ్ళు కొనసాగిస్తారు. ఎలాగుంటుందని అనుకోలేదు, ఎలా జరుగుతుందని అనుకోలేదు, ఎలాగైనా బ్రతుకైపోయింది అనుకున్నాం అనుకోండి. అప్పుడు అనుకుంటే అప్పుడు అంటావు, నేను అలాగనుకున్నాను, ఎలాగనుకోలేదు అని. నువ్వు అనుకున్నట్టు ఎలా జరుగుతుంది? నేను అనుకున్నట్టు ఎప్పుడూ ఏది జరగదు. ఈ లోకంలో ఒక పద్ధతి అంటూ ఉంది, దాని ప్రకారంగా దేవుడు జరిగిస్తాడనమాట. ప్రతి ఒక్కరూ దాని మర్యాదను అనుసరించాలా. అందుకని దావీదు మరణించేటప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, సకల జనుల మర్యాద చెప్పున నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఒక మర్యాద, ఒక హద్దు అనేది ఉంది. పుట్టిన ప్రతి ఒక్కడూ మరణించవలసినదే, అది దైవ నిర్ణయం. కాబట్టి నేను కూడా మరణించవలసిందే, ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. సొలొమోనా, నేను వెళ్ళిపోకముందు నీకు విషయాలన్నీ చెప్తున్నాను, నువ్వు జాగ్రత్త. నేను ఏ దేవుడినైతే సేవించానో ఆ దేవుడిని నువ్వు కూడా సేవించాలి. ఆ దేవుడికి నువ్వు నమ్మకంగా సేవించగలిగినప్పుడు మాత్రమే నువ్వు, నీ రాజ్యము స్థిరంగా నిలుస్తుంది. ఒకవేళ ఆ దేవుడిని సేవించడానికి మాత్రం నువ్వు వెనకంజ వేసేవా, నువ్వు పాడవుతావు, నీ రాజ్యం పాడైపోద్ది అని చెప్పాడు ఆయన. కాబట్టి ఏ లోకములో దేవుడు ఒక పద్ధతి అంటూ దాన్ని నిర్ణయించాడు, దాని ప్రకారంగా మనం వెళ్ళిపోవలసిందే. అందుకనే క్రైస్తవుడిగా మారిన దగ్గర నుంచి మన జీవితంలో ఎన్నో సమస్యలు. అందుకని అంటాం, నువ్వు క్రైస్తవుడిగా మారే ముందే నీకు చెప్తాం, నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే అనేక అవమానాలు, అనేకమైన నిందలు, అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు నువ్వు అనుభవించాలా. కారణం ఏంటో తెలుసా? నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నందుకు మాత్రమే. నువ్వు తప్పు చేసినందుకు కాదు. నువ్వు తప్పు చేస్తే నిన్ను ఎవరు ఏమనరు. లోకములో తప్పులు చేసేవారిని ఎవ్వరూ ఏమనరండి. మంచిగా బ్రతికే వాళ్ళని మాత్రమే అంటుంది లోకం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే యేసుప్రభువుని నమ్ముకొని నీతిగా బ్రతకాలనుకుంటావో అప్పుడే నీ మీద ఎలాంటి శ్రమలు, నిందలు, అవమానాలు అన్నీ వస్తాయి. ఇవన్నిటినీ తట్టుకోగలుగుతాను అంటే నువ్వు యేసుప్రభువుని నమ్ముకో. అర్థమైందా? ఇవేవి నేను తట్టుకోలేను బాబు అంటే నీకు యేసుప్రభువుని నువ్వు అంగీకరించలేవు. నువ్వు కొద్ది నీకు యేసుప్రభువు. ఎందుకంటే యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ ఇలాంటి అవమానకరమైన నింద, బాధను అనుభవించుకుంటూ వెళ్ళవలసిన వారే. నేను అనుభవించను అంటే ఇది కుదరదు. ఒకవేళ నువ్వు అనుభవించను అనుకుంటే ఆ కాడిని నీ మీద ఎత్తుకోవద్దు. ఆ యేసుప్రభువుని నువ్వు దేవుడిగా తెలుసుకోవద్దు. ఆ యేసుప్రభువుని నువ్వు తెలుసుకోగలిగితే ఇవన్నీ నువ్వు అనుభవించాలా. అందుకనే మనం ప్రారంభం నుంచి ఇవన్నీ మనకు అలవాటు అయిపోతాయి అన్నమాట. అవమానాలు, నిందలు, తృణీకారాలు, అబద్ధమైన నేరారోపణ, ఇలాంటివన్నీ మన మీద మోపబడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? బాధపడం కానీ సంతోషిస్తాం. ప్రభువా, ఇవన్నీ నాకు ఆశీర్వాదం, నేను చెయ్యకుండా నేను అనిపించుకుంటున్నాను అంటే దీనికి బహుమానం ఉందన్నమాట. అందుకనే బైబిల్ గ్రంథంలో చెప్తాడు, నీతి నిమిత్తంగా హింసించబడేవారు ధన్యులు. నువ్వు ఏ తప్పు చేయకుండా అన్యాయముగా నువ్వు నిందించబడితే నీకు పరలోకములో బహుమానం కలుగుతుంది. అందుకే మనం పరలోకములో కలిగే బహుమానము కొరకే ఏ లోకములో ఎన్ని అవమానాలైనా, నిందలనైనా, తృణీకారాలనైనా,
మరి ఎలాంటి శ్రమనైనా మనం భరించడానికి ఇష్టపడేవారు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మరి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, వ్యర్థమైపోయే దాని మీద మనసు పెట్టొద్దు. మనుషులందరూ ఏవైతే వాటి మీద మనసు పెడుతున్నారో అవి మనకు అక్కర్లేదు. మనం ఎప్పుడూ కూడా తగ్గు వాటి యందు మనసు నుంచేవారమే తప్ప ఎచ్చు వాటి యందు మనసు నుంచేవారం కాదు. మన మనసు ఎప్పుడూ కూడా తగ్గు వాటి యందునే మనం కోరుకోవాలి. ప్రభా, నాకు కొంచెం ఉంటే చాలు, నాకు తక్కువ ఉంటే చాలు, నాకు ఈ మాత్రం ఉంటే చాలు, ఎందుకంటే నాకు ఇంకేం అక్కర్లేదు. సొలొమోను అడుగుతున్నాడు, ప్రభా, పేదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు కలగ చేయొద్దు, నాకు తగినంత ఆహారము ఏనాటిది ఆనాడు నాకు అనుగ్రహించు చాలు, ఇంతకంటే నాకేం అక్కర్లేదు, ఏనాటిది ఆనాడు నాకు పెడితే చాలు, ఇంకెంతకంటే నాకేం కావాలి. ఏ రోజుది ఆ రోజు నీకు దేవుడు పెడుతున్నప్పుడు ఇంకేంటి తక్కువ. కానీ దాని కొరకు మనం ఆలోచించేవారం కాదు. మన ఆలోచన అంతా కూడా ఏనాటిది ఆనాడిస్తే అది ఎక్కడ సరిపోతుంది. భవిష్యత్తు కొరకు ఆలోచించేవారు, రేపుడు గురించి ఆలోచించేవారు. అందుకనే మన ఆత్మీయ జీవితంలో ఎందుకు వెనకబడుతున్నాము అంటే, లోక సంబంధమైన వాటిలో ఎప్పుడూ మన ఆలోచన ముందుంటుంది, కానీ ఆత్మ సంబంధమైన వాటిలో మనం ఎంతో వెనకబడుతున్నాం. ఆ కారణాన్ని చేతే మన ఆత్మీయంలో బలపడలేక దేవుని ద్వారా ఆశీర్వాదం పొందలేని స్థితిలో ఉంటున్నామండి. అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, వ్యర్థమయ్యే దాని మీద మనసు పెట్టొద్దు అంటున్నాడు. సరే, మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. కీర్తన 94వ కీర్తన 94వ కీర్తన 11వ వచనం అండి. 94వ అధ్యాయము 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసేయున్నవి. సరే, నరుల యొక్క ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసేయన్నమాట. దేవుడు తెలిసేట మన ఆలోచనలన్నీ. మనం ఎలాగ ఆలోచిస్తామో తెలుసా? అందుకే దేవుడు అన్నాడు, నీ ఆలోచనలన్నీ నాకు తెలుసు, అందుకే నీ ఆలోచన అనుకున్నట్లుగా నేను చేయను. మనం అనుకున్నట్టు జరిగితే ఇంకేమనున్నా అంటాం కదా, మనందరం కూడా గాలిలో మేళ్ళ కడతామట. మన ఆలోచనలోనే ఊహల్లోనే మేళ్ళ కట్టేవాళ్ళు మనం. అందుకన్నాడు, మనిషికి ఆశకి లేక ఊహకు అంతు లేదండి. అందుకే దేవుడు, నీ ఆలోచన నువ్వనుకున్నట్టు నేను చేయను. ఒకవేళ నీ ఆలోచనే కానీ నెరవేరితే ఈ లోకాన్నే బ్రతకనివ్వు నువ్వు. అందుకనే నా ఆలోచన నెరవేరుస్తాను. నేను ఏది చేయాలనుకున్నానో అది చేస్తాను. నువ్వు అనుకున్నట్లుగా చేయను. నువ్వు నాకు ఎంత నమ్మకంగా ఉంటావో అప్పుడే నీ ఆలోచనలు స్థిరము చేస్తాను. నువ్వెంత అపనమ్మకస్తుడిగా ఉంటావో అప్పుడే నీ ఆలోచనలన్నీ నేను వ్యర్థము చేయగలుగుతాను. దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, వ్యర్థమైపోయే వాటి మీద మనసు నుంచొద్దు. అందుకనే సొలొమోను దావీదు అంటున్నాడు, ప్రభువా, నరుడి యొక్క ఆలోచనలన్నీ నీకు తెలుసు, మా ఆలోచనలన్నీ వ్యర్థము చేయగలిగిన దేవుడు నువ్వు. కాబట్టి మన ఆలోచనలు దేవుడు వ్యర్థం చేయగలుగుతాడండి. మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాం? అందుకని బైబిల్ గ్రంథంలో మరొక మాట అంటాడు, యెహోవా నీ హృదయ ఉద్దేశములన్నీ నెరవేర్చగలిగిన వాడు. ఒక దేవుని బిడ్డ తగినట్లుగానే ఆలోచించగలిగితే నీ ఆలోచనలు స్థిరపరుస్తాడు ఆయన. నువ్వు దేవుని బిడ్డవయ్యండి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, ఆయనకు వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తే నీ ఆలోచన ఎలా సఫలం చేస్తాడు ఆయన? చెయ్యి. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నామంటే ఆయనకు అనుకూలంగానే మనం ఎప్పుడూ ఆలోచించాలి. మన పరిధి దాటి ఎప్పుడూ ఆలోచించకూడదు. మన పరిధిని దాటి మనం ఆలోచించాము అంటే దేవుడు మన ఆలోచన సఫలం చేయడు. ఎప్పుడూ మన పరిధి ఆయనలోనే ఉండాలి. ఆయన కోరిన మేరకు ఆయనకి ఇష్టానుసారమైన ఆలోచనని మనం ఆలోచించగలిగినప్పుడు ఆయన ఎప్పుడూ నీ ఆలోచన నెరవేర్చగలిగిన వాడు, నీ కార్యమును సఫలం చేయగలిగిన వాడు. కాబట్టి రాత్రి దేవుడు అనేది ఏంటంటే, వ్యర్థమైపోయే వాటి మీద నీ మనసు ఉంచడానికి ప్రయత్నం చేయొద్దు. అందుకని అంటాడు, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్పినప్పుడు అంటాడు, ఓ ఇశ్రాయేలు, ఎందుకు మీరు ఇలా తయారైపోయారు? వ్యర్థమైపోయే దాని మీద మీరు ఎందుకు మనసు నెడుతున్నారు అంటున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2
ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం అండి. 2:5. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతిని చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ఎందుకున్నా ఈ ప్రజలు నాకు దూరంగా అయిపోయారు అందుకన్నాడు, నా యందు ఏ దుర్నీతిని చూసి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించారు. నా దగ్గర లేనిదేంటి, వారి దగ్గర ఉన్నదేంటి? దేవుడు అడుగుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు. ఇర్మియా, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, ఎందుకు వ్యర్థమైపోయే దాని యందు మనసు ఉంచుతున్నారు వీరు? నా దగ్గర ఉన్నదేంటి, లోకములో ఉన్నదేంటి? నా దగ్గర లేనిదేంటి, లోకములో లేనిదేంటి? వీళ్ళు ఎప్పుడైనా తెలుసుకోగలిగారా? నన్ను విడిచి ఎందుకు లోకంలోకి వెళ్ళారు అంటే నా దగ్గర దొరకలేనిది లోకంలో దొరుకుతుందనా? లేదు. నా దగ్గర నీకు దొరకలేదు అంటే అది లోకంలో కూడా దొరకదు. ఒకవేళ నీకు దొరికినట్లుగా కనిపించినా అది నిన్ను మోసం చేయడానికి తప్ప అది నిజంగా నీకు ఇచ్చేది కాదు. అర్థమైందా? అందుకనే ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రజలుగా మనం మనుషుల యొక్క సహాయాన్ని తీసుకోవడానికి అందుకే మనం ఇష్టపడం. ఎందుకు మానవుల యొక్క సహాయాన్ని ఇష్టపడమో తెలుసా? మనుషులు సహాయం చేశారు అంటే దాంట్లో ఏదో ఒక స్వార్థం ఉంటుంది. అవునా లేదా? మీరు ఎవరినైనా చూడండి, ఒకవేళ ఎవరైనా నిజమేయంగా దేవుని బిడ్డలో ఆత్మీయంగా ఎదిగిన వారైతే మాత్రమే వాళ్ళు ఎటువంటి స్వార్థము లేకుండా వాళ్ళు ఏది చేసినా ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేస్తారేమో. కానీ సగం లోకం సగం దేవుడు అన్నవారు కానీ దేవుని ఎరగని వారు కానీ వాళ్ళు ఏది చేసినా అందులో స్వార్థము లేకుండా ఉండదు. అందుకని అంటున్నాడు, లోకమంతా కూడా స్వార్థముతో నిండిపోయింది. నీకు దేవుడు ఇవ్వలేదు అని లోకంలోనికి వెళ్ళొద్దు. లోకము నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అది ఇచ్చి నిన్ను మోసం చేసేది. ఇచ్చినట్టు ఇస్తుంది కానీ అది నిన్ను మోసం చేసేదండి. అది ఇవ్వదు, అది నిన్ను బంధించడం కొరకు మాత్రమే చేసేది. అవునా? మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, కొన్ని చిరుతపుళ్ళు ఊరిలోకి వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫారెస్ట్ వారు, అడవిలో ఉన్న ఫారెస్టర్ల వారు ఏం చేస్తున్నారంటే ఆ చిరుతపులకు బోన్ ఎడుతున్నారు కదా. బోను పెట్టినప్పుడు ఉట్టు బోన్లోకి వచ్చి దిగిపోద్ది ఆ చిరుతపులి. ఇప్పుడు ఏం పెట్టాలి బోన్లో? దాన్ని తినే ఆహారం పెట్టాలి బోన్లో. ఒక మేకనో లేకపోతే ఒక దూడనో ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి దాంట్లో పెడుతున్నారు. ఇది ఒంటరిగా ఉండి అరవడం వల్ల, పాపం ఇది భయానికి అరవడం వల్ల అదేం చేస్తుందంటే వచ్చి ఆ బోనేమో 21 వచ్చినవండి. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకము, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునుము, దాన్ని భ్రష్టపరచకము. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగల వారు ఉన్నారా? ఆకాశం వానియగలదా? సరే, వ్యర్థమైన దాన్ని బట్టి సంతోషించు మీరు. ఇక్కడ ఆమోస్ చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, ఇప్పటికైనా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, గుర్రములు ఎక్కడైనా బండ మీద పరిగెత్తగలవా? అవి ఎంత పరిగెత్తగలిగినవైనా సరే ఆ బండ మీద అవి పరిగెత్తలేవు. రెండోదిగా చెప్తున్నాడు, బండ మీద ఎవరైనా దున్ని పంటను వేయగలరా? అది ఎప్పటికీ సాధ్యము కాదు. అలాగే మీరేమనుకుంటున్నారంటే మా శక్తి చేతనే బలము తెచ్చుకుందుము అని మీరు చెప్పుకొనుచున్నారు కదా. మా శక్తి చేత మేము బలం తెచ్చుకొని మీరు వ్యర్థమైన దాన్ని బట్టి సంతోషించుచున్నారు. మీ శక్తి చేత బలం తెచ్చుకొని మీరు వ్యర్థమైన దాన్ని బట్టి తలంచుచు మీరు సంతోషిస్తున్నారు. మీ శక్తిని బట్టి మీకు బలం రాదు. శక్తిని ఇచ్చేవాడిని నేను, మీకు బలాన్ని దయచేసేవాడిని నేను. కాబట్టి నా మాట వినండి. మీ శక్తిని, మీ బలాన్ని, మీ జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోవద్దు. ఒకవేళ అలాగ ఉపయోగించుకొని
మీరు సంపాదించాలనుకుంటున్నారేమో, మీ శక్తి, మీ బలము, మీ తెలివితేటలతో ఉపయోగించుకొని మీరు సంపాదించాలన్నది, అది దాన్ని బట్టి మీకు సంతోషం కలగదు, అదేమి మీకు ఆనందాన్ని ఇవ్వదు. మీరు అనుకుంటున్నారు అలాగని, కానీ ఒకరోజు మీరు తెలుసుకుంటారు, ఇవన్నీ సంపాదించడం వల్లే నాకు ఈరోజు ఇలాంటి గతి పట్టింది అని. అర్థమైందా? నిజమండి. నేను ఒకసారి విన్నాను కూడా. మన మందిరానికి వచ్చే అంటే మన వాళ్ళే, విశ్వాసులే, వాళ్ళు అన్నారు, అన్న పిల్లలకి ఏమీ ఆస్తుపాస్తులు ఇవ్వకూడదన్న, వాళ్ళ కోసం ఏమీ సంపాదించకూడదు అన్నారు. నేను అన్నాను, మరి వాళ్ళ కోసం సంపాదించకపోతే ఇంకెవరి కోసం సంపాదిస్తారు? మేము అదే చేసామన్నా, అందరిలాంటి తప్పే చేసాం. అయ్యో మన పిల్లలే కదా, వాళ్ళకి మనం సంపాదించకపోతే ఇంకెవరు సంపాదిస్తారు అని వాళ్ళకి ఇల్లు కట్టించాం, వాళ్ళకి ఆస్తులు సంపాదించాం, వాళ్ళకి మంచి చదువులు చదివించాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా తయారయ్యారో తెలుసా? కొంచెం కూడా తల్లిదండ్రుల మీద ఎటువంటి ప్రేమ ఆప్యాయతను కూడా చూపించలేదన్న. వాళ్ళు అంటున్నారు, ఏంటి మీరు మాకు సంపాదించి ఇచ్చింది ఇదేనా? నిజమన్నా. ఈరోజు వాళ్ళు చూసేది ఏంటంటే ఇంకా మా చావును కోరుతున్నారు వాళ్ళు. ఎంత త్వరగా మేము చచ్చిపోతే మా ఆస్తి, ఉన్న ఆస్తిని కూడా వాళ్ళు పంచుకోవాలని అలా అంటున్నారు. అన్న, మనం పిల్లలకంటూ ఏమీ ఇవ్వకూడదు. మన దేవుడు మనకి ఏది ఇచ్చాడో అది మనం అనుభవించి, వాళ్ళు మనం కన్నాము కాబట్టి వాళ్ళకి పెంచాలంతే తప్ప ఇంకెంతకంటే వాళ్ళ కోసం ఏ ఆస్తుపాస్తుల్ని సంపాదించకూడదు. ఆస్తుపాస్తులు సంపాదించిన దగ్గర నుంచి వారిలో కక్ష, ద్వేషము ఇలాంటివి పెరుగుతున్నాయి తప్ప ప్రేమ, ఆప్యాయత అనేది పెరుగుతలేదు. ఎంత ఇచ్చినా సరే వాళ్ళకు తృప్తి లేదు. ఇంకా ఇమ్మనే కోరుతున్నారు. అదే ఏమీ లేదనుకోండి, ఏమడుగుతారు? వచ్చాలు మన దగ్గర ఇంకేమీ లేనప్పుడు వాళ్ళు ఏమొచ్చి అడుగుతారు మనల్ని? మా దగ్గర ఏముందనరా మీరు అడుగుతున్నారు, పోనీ ఏమైనా ఉంటే మీరు తీసుకోవచ్చు, మా దగ్గర ఇంకేమీ లేదు. కాబట్టి ఇంకా లేనప్పుడు మన దగ్గర ఏమీ లేదు కాబట్టి వాళ్ళు మనల్ని అడగలేరు. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? మనంతట మనం కష్టపడి సంపాదించుకోవాలని ఆలోచన వాళ్ళకి వస్తుంది. వాళ్ళంతట వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారనుకోండి, వాళ్ళు పైకి వస్తారు. మనం సంపాదించి ఇచ్చామనుకోండి, వాళ్ళు పాడైపోతారు. నిజమండి ఇది. వాళ్ళ కష్టం చేత వాళ్ళ పైకి వచ్చారా, వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. ఒకళ్ళ కష్టం చేత పైకి వచ్చారా, వాళ్ళు ఎప్పటికైనా చెడిపోతారు. వాళ్ళు కష్టం విలువ తెలియదు కాబట్టి దేవుడు మనకు నేర్పించేది ఏంటో తెలుసా? మన శక్తి, మన బలము, మన తెలివిని మనం ఉపయోగించి మనం ఏదో సంపాదించాలని దాన్ని బట్టి సంతోషించాలనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, అది నీకు దుఃఖాన్ని, బాధని కలిగిస్తుంది. ఈ ఆమోసు చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మీరు అనుకుంటున్నారు మా బలము చేత మేము మా శక్తిని తెచ్చుకుంటాం, మా శక్తి చేత మేము వ్యర్థమైన దానిని లేక మీరు వ్యర్థమైన దాన్ని బట్టి సంతోషిస్తున్నారు కదా, సంపాదించుకొని నశించిపోయే దాన్ని బట్టి మీరు సంతోషిస్తున్నారు. మీ సంతోషం అంతా కూడా ఒకరోజు దుఃఖంగా మారుస్తాను. ఇక తర్వాత ఆయన చెప్తున్నాడు, ఆయన మీకు నేను ఏం చేయబోతున్నానో, మీకేం చేస్తానో ఆ ఆమోసు గ్రంథం 6వ అధ్యాయంలో అని చెప్తున్నాడు అన్నమాట. దేవుని యొక్క ప్రజలుగా ఇక్కడ మరలా దేవుడు అనేది అంటే వ్యర్థమైపోయే మన తెలివి, మన జ్ఞానాన్ని, మన బలాన్ని ఉపయోగించుకొని వాటి మీద మనసు నుంచొద్దు. వ్యర్థమైపోయే దాని మీద మనసు నుంచి దాన్ని బట్టి సంతోషించడానికి ప్రయత్నించేద్దు. అట్టి సంతోషం మనకు దుఃఖాన్ని, బాధని కలిగిస్తుంది. సరే, మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనమండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనమండి. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే యగును గదా. ఆయన అంటున్నాడు, జనులట వ్యర్థమైపోయే దాని కొరకు కష్టపడి క్షీణించుకుపోతున్నారట. సరే, మనుషులు ఎందుకు క్షీణించిపోతున్నారు? వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందుతా లేదు? వాళ్ళు ఎందుకు ఎప్పుడు ఇలాగే బలహీనులుగా అయిపోతున్నారు అంటేనట,
వ్యర్థమైపోయే దాని యందు మనసు పెట్టడం వల్ల, వ్యర్థమైపోయే దానిని సంపాదించుకోవాలనుకోవడం వల్ల వాళ్ళు ఎలాగైపోతున్నారు తెలుసా? క్షీణించుకుపోతున్నారు. దేవుని యొక్క ప్రజలకు అంటున్నాడు, మనం క్షీణించేవారము కాదు, మనం జీవించేవారు. అందుకనే దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా క్షీణించుకుపోయేటట్లుగా ఉండరు. వారెప్పుడూ సంతోషముతో జీవించేవారు. వారు మరణ పర్యంతము ఆనందముతో జీవించేవారు. వారు ఈ లోకాన్ని ముగించేంతవరకు కూడా సంతోషమైన జీవితాన్ని జీవించేవారు. ఎందుకంటే ఈ లోకంలో వ్యర్థమైపోయే దాని మీద వారు మనసు పెట్టలేదు కాబట్టి, ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. మనకెందుకు ఈ లోకంలో? అర్థమైందా? ఒకవేళ మనం బ్రతకాలి అనుకుంటే దేవుడు బ్రతికించగలడు. లేదు, దేవుడు మళ్ళీ లోకం నుంచి తీసుకువెళ్ళాలని కూడా తీసుకెళ్ళగలడు. ఏదైనా ఆయన చేతిలోనే ఉంది. ఆయన సంకల్పం నెరవేరుతుంది కదా, మనం ఎందుకు బాధపడాలా? ఏదైనా ప్రభువా నీ మంచికే. అందుకనే దేవుని ప్రజలు దేవుని ఇష్టానికి అప్పగించుకుంటారు కాబట్టి ఎప్పుడు వాళ్ళు ఏ విచారము ఏ చింతన కలిగి ఉండడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే వారు దేవుడి మీద ఆధారపడేవారు. అందుకన్నాడు, వారు సంపాదించాలని వ్యర్థమైపోయే దాని యందు మనసు పెట్టి క్షీణించుకుపోయేవారు కాదు, వ్యర్థము కాని దాని మీద మనసు పెట్టి వీరెప్పుడూ జీవించేవారు. అది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నీ జ్ఞానము నీ తెలివి లేక నీ దేని మీద ఎడుతున్నావు? అసలు నీవు ఎలాంటి వాటి మీద మనసు ఉంచగలుగుతున్నావు? ఈరోజు మరలా దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ నీ జ్ఞానము నీ తెలివి అనుకుంటే ఒకరోజు ఇదంతా వ్యర్థమైపోతుంది. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. మీకు బాగా తెలిసిన మాట ఏ మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం అండి. మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానులను వారి కుయుక్తుల్లోనే ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలియను. ఆయన అంటున్నాడు, జ్ఞానుల యొక్క యోచన లేక జ్ఞానుల యొక్క ఆలోచన, జ్ఞానుల యోచన వ్యర్థములని ప్రభువునకు తెలియనట. వాళ్ళు ఎంత తెలివైన వారైనా సరే వారి ఆలోచన దేవుడికి తెలుసు. ఒక జ్ఞాని ఈ లోక సంబంధించిన జ్ఞానం ఆలోచించినట్లుగా మనం ఆలోచిస్తే మన ఆలోచనలన్నీ వ్యర్థమైపోతాయి. మనం ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు, మన జ్ఞానమైన యేసు ప్రభువారు, మనం దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మన జ్ఞానం అంతా కూడా పర సంబంధమైనదై ఉండాలి, భూ సంబంధమైనది కాదు. మనం ఎప్పుడూ పర సంబంధమైన వాటి మీద మనసు ఉంచేవారు. అలాగుండగలిగినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించగలిగిన వాడు, దీవించగలిగిన వాడు. సరే, మీకు ఇక్కడే చూపిస్తాను మరొక మాటను కూడా. 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం అండి. 15వ అధ్యాయము 2వ వచనం. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఇందురు. సరే, మీకు రక్షణ ఎలాగ దొరుకుతుంది అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన. అలాగ విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే మీకు రక్షణ కలుగుతుంది. కానీ లేకపోతే మీరు విశ్వసించిన దాన్ని వదిలిపెట్టిన వారైతే, అంటే మీరు నమ్మిన దాన్ని విడిచిపెట్టిన వారైతే ఈ రక్షణ మీరు పొందలేరు. ఇదియును వ్యర్థమే అంటున్నాడు ఆయన. సరే, నేను మీకు ప్రకటించిన సువార్త వ్యర్థమైపోయాను, మీ విశ్వాసం వ్యర్థమైపోయాను. మీ విశ్వాసం వ్యర్థం కాకుండా ఉండాలి అంటే నేను ఏదైతే మీకు ఉపదేశించానో, ఏదైతే నేను ప్రకటించానో ఆ సువార్త ఎడల మీరు గట్టిగా పట్టుకున్న వారై, దాన్ని నమ్మిన వారే దాని ప్రకారంగా మీరు జీవించగలిగితే అది ఎప్పటికీ వ్యర్థము కాదు. కాబట్టి ఎందుకు మన జీవితంలో వ్యర్థమైపోయే ఆలోచన, వ్యర్థమైపోయే వాటి మీద మనం మనసు ఉంచుతున్నాం? ఒకవేళ అలాగ ఉంచితే
దేన్నైతే నమ్మేమో ఆ నమ్మింది మన జీవితంలో వ్యర్థమే. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాకూడదు. అలా వ్యర్థం కాకుండా ఉండాలి అంటే ప్రభువులోనే మనం జీవించాలి, ప్రభువు మీదే మనం ఆధారపడాలి, ప్రభువు మీదే మనం నమ్మకం ఉంచాలి. మన ఆధారమే దేవుడు, ఇంతకంటే మనకి ఇంకేమీ లేదు. ఈ నశించిపోయే లోకంలో దేనిని మనం ఆధారం చేసుకోవద్దు. అదేదైనా కానీ, ఏదైతే మనకు ఆధారం అనుకుంటున్నామో, లేక ఏదైతే దేన్ని బట్టి అయితే మనం మరి ఆలోచిస్తూ మనం ఈ లోకంలో మనం జీవించాలనుకుంటున్నామో, వ్యర్థమైపోయే వాటి మీద మనం మనసు ఉంచుతున్నామో, అవన్నీ ఒకరోజు నాశనం అయిపోతాయి. అర్థమైందా? జీవితమే చిన్న భిన్నములుగా మార్చేయగలడు దేవుడు. చాలా కష్టం అండి. అందుకనే దేవుడు అంటున్నాడు, నా మాట వినకపోతే, నేను చెప్పినట్లుగా చేయకపోతే అదేదైనా కానీ మీ ఆలోచన ఎప్పటికీ నెరవేరదు. వ్యర్థమైపోయే ఈ లోకం మీద నీ మనసు ఎట్టకు. కాబట్టి రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, సొలొమోను ద్వారా వ్యర్థమైపోయే దాని మందు మనసు పెట్టొద్దు. అందుకని ఈ లోకంలో కానీ, లోకంలో ఉన్న వాటి మీద కానీ మనసు ఉంచడానికి ప్రయత్నించేది. చివరిగా మనందరము ఈ మాట చదివి ముగిస్తామండి. కీర్తన 119వ కీర్తన. 119వ కీర్తన 37వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మనందరం కలిపి ఒక్క మాటలా చదువుదాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపము. దావీదు అడుగుతున్నాడు, ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి. ఈ లోకంలో నశించిపోయే వాటి మీద నా కనుదృష్టి ఉంచదు, నిలిచి ఉండే వాటి మీదే నా కనుదృష్టి ఉంచేలాగా సహాయం చేయనని దావీదు అడిగినట్లుగా ఈరోజు మనం కూడా ప్రభు మీద ఆధారపడదాం. ప్రభువా, నిజమే సొలొమోను అడిగినట్లుగా అబద్ధాలు, తండ్రి వ్యర్థమైన వాటిని, అబద్ధాలని నాకు దూరంగా ఉంచమని అడిగినట్లుగా ఈరోజు నేను కూడా అడుగుతున్నాను. నిజమే, అనేక సార్లు నశించిపోయే, నాశనమైపోయే ఈ లోకం మీద, లోకములో ఉన్న వాటి మీద, లేక నా మీద, నా శరీరం మీద ఆధారపడి ఎన్నోసార్లు నేను కూడా నీకు వ్యతిరేకంగా, నీకు విరోధమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిని. నన్ను క్షమించు. ఎందుకంటే నా ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. మనుషుల యొక్క ఆలోచనలు వ్యర్థం చేయగలిగిన దేవుడు, నీ ఆలోచన నెరవేర్చగలిగిన దేవుడు. అందుకనే నేను నీ మీద ఆధారపడుతున్నాను. నా ఆలోచన కాదు కానీ నీ ఆలోచనే స్థిరం అవ్వాలి, నీ ఆలోచనే నెరవేర్చబడాలి. కాబట్టి నీకు ఇష్టమైన రీతిగా జీవించేట్లుగా నన్ను సిద్ధపరచు. వ్యర్థమైపోయే దేని మీద నేను మనసు పెట్టుకున్నట్లుగా దావీదు చెప్పినట్లుగా, ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి. అలాంటివేవి నేను చూడకుండా, వాటి మీద నా మనసు పెట్టకుండా నన్ను సిద్ధపరచు, నన్ను కాపాడు. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నాను, లోకంలో ఉన్న వాటి మీదే నా మనసు నిలపాలనుకునే శరీరము. అందుకని నేను శరీరంలో జీవించుచున్నంత కాలము ఆత్మీయంగా నేను నీలో జీవించి నీ రాజ్యము కొరకు, ఆ స్థిరమైన ఆ పట్టణము కొరకు నేను ఎదురు చూసేవాడిగా నన్ను సిద్ధపరచు. నా గురెప్పుడు కూడా ఆ రాజ్యం అంటే పొందబోయే ఆ పరలోక రాజ్యం కొరకు, నీతో ఉండడం కొరకు ఆలోచించేటట్లుగా నన్ను సిద్ధపరచు అని ప్రభు దగ్గర మనం సరి చేసుకొని అప్పగించుకుందాం. ఆ తర్వాత దేవుని యొక్క ప్రజల కొరకే ప్రార్థనలో గడుపుదామండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ప్రార్థనకి వెళ్ళే ముందుగా ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు ప్రార్థన చేయండి. విశ్వాస కుటుంబంలో ఉన్న అక్కర్ల కొరకు ప్రార్థన చేయండి. దైవ సేవకులైన వారి కొరకు ప్రార్థన చేయండి. ఎన్నో కోట్ల మంది ప్రజలు రక్షణ లేని వారు ఉంటున్నారు మన దేశంలో, ప్రపంచ దేశాల్లో. వారి కొరకు రక్షణ కొరకే ప్రార్థన చేయండి. నేటి దినాలలో దేవుని యొక్క ప్రజలు ఎంతో దేవుని ఎరగిన వారి చేత బాధించబడుతూ, శ్రమపరచబడుతూ ఉంటున్నారు. వారిని శత్రువు యొక్క చేతిలో నుంచి దేవుడు విడిపించి కాపాడేలాగా ప్రార్థన చేయండి. అంతేకాదు ఆ యొక్క బాధ పెడుతున్న వారు అంటే బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న 4 తెగల వారిని కూడా దేవుడు విడిపించేలాగా ప్రార్థన చేయండి. వారు రక్షణ పొందేలాగా వచ్చే ప్రభు యొక్క రాకడ దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం. ఎన్నో సమస్యలు ఎదురవుతున్న పరిస్థితుల్లో
విశ్వాసులు విశ్వాసములు తొలగిపోకున్నట్లుగా ప్రార్థన చేయండి. హెబ్రోను ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అక్కడ నలుగురు ఈ 4 గంటల బోధలో నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మరి నర్సిపూడి, రామచంద్రాపురం, అలాగే అనపర్తి చుట్టూ ఉన్న ప్రాంతాలు, పెద్దాపురం, కాకినాడ, సామర్లకోట ప్రాంతాలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే కాకినాడ సేవకుడు జాన్ గారు తన కుమార్తె మెరిసి మరి ప్రసవం కొరకు ఎదురు చూస్తుంది. కొంత క్రిటికల్ కండిషన్లో ఉంది. బిడ్డకి సర్జరీ చేయాలి. సహోదరికి సుఖమైన డాక్టర్లు సరైన రీతిగా సర్జరీ చేసి తల్లిని బిడ్డను కాపాడేలాగా ప్రార్థన చేయండి వారి యొక్క క్షేమము కొరకు. అలాగే ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపిల్లని విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. ఎండలు ఎంతో అధికంగా ఉంటున్నాయి. వృద్ధాప్యంలో ఉన్నవారు, వారికి ఎటువంటి ప్రాణ నష్టము జరగకుండా దేవుడు వారిని కాపాడేలాగా కొండపిల్లలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే నర్సీపట్నంలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. మరి ఇక్కడ ఉన్నవారు కూడా ఎండ వేడి నుంచి ఎటువంటి ఇబ్బంది గురి కాకున్నట్లుగా దేవుడు వారిని కాపాడేలాగా, అలాగే దేవుని బిడ్డల యొక్క ప్రతి అవసరతను తీర్చేలాగా బలహీనుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఎన్నో వ్యాధుల చేత హాస్పిటల్ రోగుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీ వ్యక్తిగతంగాను మీ కుటుంబంగాను ఉన్న మీ సమస్యల కొరకు ప్రార్థన చేయండి. తిరిగి ఆదివారం పరిచర్య కొరకు ఇక్కడ కొండపల్లిలో ఉన్న వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా ప్రభు యొక్క సహాయం కొరకై ఈ రీతిగా కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. కొద్ది సమయం ప్రార్థనలో కొనసాగుదామండి.